రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రోజున సాయంత్రం వేళలో కురిసిన అకాల వర్షానికి అలాగే వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను శనివారం బీజేపీ నాయకులు పంట పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య మాట్లాడారు. చందుర్తి మండలంలో శుక్రవారం రోజున కురిసిన అకాల వర్షానికి దాదాపు 60% పంట పొలాలు నేల కొరిగి అధిక పంట నష్టం జరిగి రైతులు నష్టపోయారని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడంతో పంట నష్టం రైతులకు అందకపోతుందని రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారని అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించి ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం రైతులకు అందించి వారిని ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మోకిల విజయేందర్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు చింతకుంట సాగర్, బీజేవైఎం గ్రామ శాఖ అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు శ్రీడి మల్లేశం, మట్కమ్ము మల్లేశం, హన్మయ్యాచారి, పత్తిపాక సీను రెడ్డి, లింగారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అదే 3 ఎకరాలు పొలం వేసినాం, రాళ్ళ వాడి నష్టపోయినాం. 6 గాళ్ళు వేసి అడుగులో పెట్టినట్టు అయిపోయింది. బతుకు మమ్మల్ని గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాలి, సేవించాలి. అకాల వర్షానికి వర్షం పడి బాగా రాళ్ళు వర్షం పడి గాలి దుమారం లేసి వరి పొలం అంతా అడ్డం పడిపోయినది. 6 ఎకరాల పొలం వేసినాను, రాత్రి పగలు కష్టపడి పారించినాను. దానిలో ఏం లేకుండా 60% రాలిపోయినాయి, ఏం లేకుండా అయింది. దీనికి మీరు ప్రభుత్వం ఏదన్నా చూడాలని. రాళ్ళ వర్షం కొట్టింది, 2 ఎకరాల పొలం వేసిన అది మొత్తం రాళ్ళ వానకు మొత్తం రాలిపోయినాయి. మాకు ఏమైనా ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. చందుర్తి గ్రామంలో మరి నిన్న అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని వారి పొలాల్ని ఈరోజు పరామర్శించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో మరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సాగర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య గారు అలాగే కార్యకర్తల ఆధ్వర్యం అందరినీ తీసుకొని పొలాల వెంబడి తిరిగితే దాదాపుగా నిన్న కురిసినటువంటి వర్షానికి 60% వడ్లు నీలమట్టమైనాయి. మరి 6 నెలలు పండించిన పంట ఈరోజు చేతికి రాకుండా ఈ ప్రకృతి విలయంలో నీళ్ళలో రాలిపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని 3-4 గ్రామాలు మరి నిన్నటి రోజున అకాల వర్షానికి ఏదైతే వర్షాలు కొట్టి పండినటువంటి పంటలు చేతికొచ్చినటువంటి పంటలు మరి దాదాపుగా 60% నేలమట్టమై మరి దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు మరి ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఫసల్ బీమా అనేది ఏదైతుందో ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయకపోవడం ద్వారా ఇట్లాంటి అకాల వర్షానికి మరి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫసల్ బీమాను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం ద్వారానే మరి ఈ యొక్క నష్టపరిహారం వస్తలేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి కనీసం ఇప్పుడు ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి యొక్క అకాల వర్షానికి నిన్న ఈ వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలోని మరి అనేక గ్రామాల్లో రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఉన్నారు.